అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. మే 13న ఎలక్షన్ జరిగితే జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. ఈ మధ్యలోనే చాలా సర్వే సంస్థలు తమ యొక్క ఫైనల్ రిపోర్ట్ని ఇచ్చేశాయి. రైజ్ అనే సంస్థ తమ యొక్క ఫైనల్ రిపోర్ట్ను ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పింది. దీనికి సంబంధించి రైజ్ రిపోర్ట్లో ఏముంది, రైజ్ రిపోర్ట్ ఏం చెప్తుంది తమ యొక్క ఫైనల్ రిపోర్ట్లో అనేది ఒకసారి చూద్దాం. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, ఈ రైజ్ అనేటువంటి ఈ సంస్థకి చాలా క్రెడిబిలిటీ ఉంది. చాలా రోజుల నుంచి వాళ్ళు సర్వేస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్కి సంబంధించి చాలా రోజుల నుంచి వాళ్ళు సర్వేస్ ఇస్తూ వస్తున్నారు. ఈ సంస్థకి చాలా క్రెడిబిలిటీ ఉంది. దాంతోపాటు కర్ణాటకలో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కూడా రైజ్ ఒక కరెక్ట్ నంబర్ చెప్పింది. ఆ నంబర్ అలాగే వచ్చింది ఆ రిపోర్ట్ కూడా. దాంతోపాటు తెలంగాణలో కూడా వీళ్ళు సర్వే చేశారు. తెలంగాణ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఈ యొక్క సంస్థ చెప్పింది. ఇప్పుడు 2024లో కూడా వాళ్ళు ఒక ఖచ్చితమైన రిపోర్ట్తో బయటకు వచ్చారు. మొన్నటి నుంచి సర్వేస్ చేస్తున్నారు. ఇప్పుడు రైజ్ అనే సంస్థ ఫుల్ అండ్ ఫైనల్ ఒక రిపోర్ట్తో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే దాని మీద వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో దగ్గరగా 500+ మెంబర్స్తో చాలా క్లారిటీగా చాలా రోజుల నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉండి వాళ్ళు సర్వే చేశారు. తమ యొక్క సర్వే రిపోర్ట్ని ఇప్పుడు మన ముందు ఉంచుతున్నారు. అదొకసారి చూద్దాం. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు ఎలా చేసాం ఏంటి అనేది కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. దీనికి సంబంధించి కీ ఫైండింగ్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. కీ ఫైండింగ్స్ మనం చూసినట్టయితే మేజర్ ఇష్యూస్ దట్ అఫెక్టెడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యాంటీ ఇన్కంబెన్సీ, ప్రైస్ హైక్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, అన్ఎంప్లాయ్మెంట్, లిక్కర్ ప్రైజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ ఎక్సెట్రా, government employees, aqua farmers in Godavari district, Amaravati region, public, petrol and diesel rates, land titling act, public insecurity, business people and delayed payments of bills, TDP Super 6 manifesto, pension of 4,000 from the beginning of the month, 3 cylinder schemes. ఏదైతే కీ ఫైండింగ్స్ రైజ్ ఇచ్చింది, ఆ కీ ఫైండింగ్స్లో వాళ్ళు ఏమేమి కనుక్కున్నారు ఏంటి అనేది కూడా చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఒకసారి అసలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం రిపోర్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే రైజ్ అనేటువంటి సంస్థ టోటల్గా ఆంధ్రప్రదేశ్ని 4 భాగాలుగా విభజించి వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్ని సమర్పించారు. దానిలో భాగంగానే చూసినట్టయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎవరికి ఏం రాబోతున్నాయని కూడా చాలా క్లారిటీగా చెప్పారు వాళ్ళు. ఉత్తరాంధ్ర చూసుకున్నట్టయితే రైజ్ ఉత్తరాంధ్ర 34 రిపోర్ట్, అంటే టోటల్గా రైజ్కి ఉత్తరాంధ్రలో ఎన్ని ఉన్నాయంటే 34 అసెంబ్లీలు ఉన్నాయి. దాంట్లో 34 అసెంబ్లీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 రాబోతున్నాయి. దాంతోపాటు జనసేనకి 3, టీడీపీకి 15 రాబోతున్నాయి. క్లోజ్ కంటెస్ట్లో 9 ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం టోటల్గా 34 రిపోర్ట్ ఇది. దాంతోపాటుగా ఎవరికి ఎన్ని వచ్చాయనేది కూడా ఇప్పుడు క్లారిటీగా చూద్దాం, ఏ స్థానం ఎవరిదనేది. ఒకసారి చూసినట్టయితే ఉత్తరాంధ్ర రీజన్ రిపోర్ట్, ఇచ్చాపురం నుంచి వస్తున్నాను, ఇచ్చాపురం నుంచి మాట్లాడదాం. ఇచ్చాపురం చూసినట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. పలాస క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి, పలాసలో హోరాహోరీ జరగబోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. టెక్కల్లో టీడీపీని గెలబోతుంది. టెక్కల్ని నరసన్నపేట టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది, అంటే టీడీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు శ్రీకాకుళం డిస్టిక్ లో శ్రీకాకుళం తీసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. శ్రీకాకుళం అసెంబ్లీకి సంబంధించి హోరాహోరీ తప్పదు అన్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు ఆముదాల వలస టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు 100%. దాంతోపాటు పాతపట్నం ఇక్కడ కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తుంది. నెక్స్ట్ రాజాం 100% టీడీపీ గెలుస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. హెచ్చెర్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. హెచ్ఎల్ తర్వాత చూస్తే బొబ్బిలిలో 100% టీడీపీ గెలుస్తుంది, టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
చీపురుపల్లి క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. చీపురుపల్లిలో కళా వెంకట్రావు వర్సెస్ బొత్స సత్యనారాయణ కాంటెస్ట్ జరుగుతుంది. ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి చీపురుపల్లి. నెక్స్ట్ చూస్తే విజయనగరం విజయనగరం చూస్తే షూర్గా టీడీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. నెల్లిమర్ల కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. గజపతి నగరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గజపతి నగరాన్ని గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 100% అని చెప్తున్నారు. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ తప్పదు ఈ పాలకొండలో అని చెప్తున్నారు. కురుపాం ఎస్టీ నియోజకవర్గం ఇది కూడా హోరాహోరీ తప్పదు. దాంతోపాటు సాలూరు ఎస్టీ నియోజకవర్గం ఇది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే పాడేరు ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే, బట్ పాడేరులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. పాడేరు తర్వాత అరకు చూస్తే ఎస్టీ నియోజకవర్గం ఇది కూడా, అరకును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. అరకు తర్వాత మనం చూసుకున్నట్టయితే భీమిలి, ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా హోల్డ్ ఉన్న పరిస్థితి ఆ నియోజకవర్గాల్లో. ఇక్కడి నుంచి టీడీపీ అండ్ వీటికి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే విశాఖ నుంచి అంటున్నారు కాబట్టి. ఫస్ట్ చూస్తే భీమిలి, డెఫినెట్లీ ఇక్కడ భీమిలి టీడీపీ గెలుస్తుంది 100%. శృంగవరపుకోట టీడీపీ గెలవబోతుంది. గాజువాక టీడీపీ గెలుస్తుంది. విశాఖ వెస్ట్ టీడీపీ గెలుస్తుంది. విశాఖ ఈస్ట్ టీడీపీ గెలుస్తుంది. విశాఖ సౌత్ ఏదైతే ఉందంటే క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనపడుతుంది అని చెప్తున్నారు. విశాఖ నార్త్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది విశాఖ నార్త్లో అని చెప్తుంది ఈ యొక్క రైజ్ సర్వే. దాని తర్వాత చూస్తే చోడవరం చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది, ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అనకాపల్లి జనసేన పార్టీ గెలుస్తుంది. పెందుర్తిని జనసేన పార్టీ గెలుస్తుంది. ఎలమంచిలి జనసేన పార్టీ గెలుస్తుంది. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం ఇది టీడీపీ గెలుస్తుంది. నర్సీపట్నాన్ని కూడా టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ టోటల్గా ఉత్తరాంధ్రకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలు ఉన్నాయి. 34 స్థానాల్లో ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, జనసేనకు 3, టీడీపీకి 15, క్లోజ్ కంటెస్ట్లో 9 ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది టోటల్గా ఉత్తరాంధ్ర రిజల్ట్. నెక్స్ట్ చూస్తే మనం గోదావరి డిస్టిక్ వెళ్దాం. గోదావరి అనగానే చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి కూటమికి ఎక్కువ బేస్ ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే 2019లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా హోల్డ్ ఉంది, ఎక్కువ సీట్లు వచ్చాయి. బట్ ఇప్పుడైతే మారిన పరిస్థితి కనపడుతుంది అని చెప్తుంది రైజ్. ఒకసారి చూద్దాం. మొత్తం చూసుకున్నట్టయితే రైజ్ గోదావరి డిస్టిక్ మొత్తం 34 ఉంటుంది అని చెప్తున్నారు. 34లో మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4, దాంతోపాటు జనసేనకు 6 నుంచి 8 వస్తున్న పరిస్థితి కనబడుతుంది. టీడీపీ చూసుకున్నట్టయితే 16 వస్తుంది. క్లోజ్ కంటెస్ట్లో 7 ఉంటాయి అని చెప్తున్నారు. టోటల్గా ఒకసారి చూద్దాం మనం. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రిపోర్ట్ను మనం ఒకసారి చూసినట్టయితే ఏంటి అనేది కూడా చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. నేను మొత్తం ఇప్పుడు చూద్దాం. రామచంద్రాపురం నుంచి వస్తున్నాను నేను. రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశం ఉంది. తుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పత్తిపాడు డెఫినెట్గా టీడీపీ గెలుస్తుంది. పిఠాపురం జనసేన పార్టీ గెలుస్తుంది. కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలుస్తుంది. పెద్దాపురం ఇక్కడ చూస్తే టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడ సిటీ టీడీపీకి ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ జగంపేట టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ అనపర్తి చూస్తే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. అనపర్తిలో ఓరాహోరీ తప్పని పరిస్థితి ఉంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. రాజానగరం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. రాజమండ్రి సిటీ టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు రాజమండ్రి రూరల్ డెఫినెట్గా ఇక్కడ టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొవ్వూరు చూస్తే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. నిడదవోలు క్లోజ్ కంటెస్ట్, ఓరాహోరీ తప్పదు నిడదవోలు అని చెప్తున్నారు. దాంతోపాటు గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, ఓరాహోరీ తప్పని పరిస్థితి. రామచంద్రాపురం ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు
ముమ్మడివరం ఇక్కడ 100% టీడీపీ గెలుస్తుంది. ముమ్మడివరాన్ని, అమలాపురాన్ని కూడా టీడీపీ గెలుస్తుంది 100%. రాజోల్లో మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. 2019లో జనసేన గెలిచినప్పటికీ ఇప్పుడు మాత్రం రాజోలు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తుంది రైస్ సర్వే. దాంతోపాటు గన్నవరం, గన్నవరం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ జనసేన పార్టీకి ఎడ్జున్న పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు కొత్తపేట చూస్తే కొత్తపేటలో కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. మండపేట 100% టీడీపీ గెలుస్తుంది. ఆచంట టీడీపీకి ఎడ్జ్ ఉంది. భీమవరం జనసేన పార్టీ గెలుస్తుంది. నర్సాపురం జనసేన పార్టీ గెలుస్తుంది. పాలకొల్లు టీడీపీ గెలుస్తుంది. దాంతోపాటు తాడేపల్లి గూడెం ఏదైతే ఉందో దాంట్లో కూడా జనసేనకి ఎడ్జున్న పరిస్థితి కనపడుతుంది. తణుకు ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు రైస్ సర్వే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గోదావరికి సంబంధించి మనం ఇంకా చూసుకున్నట్టయితే మొత్తం ఉండి చూసుకుంటే ఉండి కూడా ఇక్కడ టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉంగుటూరు జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. దెందులూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఏలూరు టీడీపీ అక్కడ గెలుస్తుంది 100%. పోలవరాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది. చింతలపూడి చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. టోటల్గా చూసినట్టయితే ఇది రిపోర్టు. అంటే మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలు ఉన్నాయి. 34 స్థానాలలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. వాళ్ళు 34 స్థానాలని ఒకసారి చూసుకున్నట్టయితే 34 స్థానాలలో వాళ్ళు గెలిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4, జనసేనకి 6 నుంచి 8, టీడీపీకి 16, క్లోజ్ కంటెస్ట్లో 7 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా గోదావరి జిల్లాలకు సంబంధించిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్ గోదావరి జిల్లా తర్వాత మనం చూస్తే నెక్స్ట్ గోదావరి జిల్లాల తర్వాత కోస్టల్ జిల్లాలలో ఎవరికి బలం ఉంది, ఎవరు ఎన్ని స్థానాలు గెలబోతున్నాయని కూడా రైస్ చెప్పింది. కోస్టల్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కోస్టాలో మొత్తం 55 స్థానాలు ఉన్నాయి. 55 స్థానాలలో మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 మాత్రమే రాబోతున్నాయి. 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. టీడీపీకి 35 రాబోతున్నాయి. జనసేనకు 2, బీజేపీకి 2, క్లోజ్ కంటెస్ట్లో 11 ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం పైన అయితే నెంబర్ చెప్పాము 55కి సంబంధించి, అసలు ఎక్కడెక్కడ ఎవరు రాబోతున్నారు అనేది కూడా చూద్దాం. నూజివీడు చూస్తే ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి. కైకలూరులో బీజేపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది. విజయవాడ వెస్ట్లో ఇక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. విజయవాడ ఈస్ట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. విజయవాడ సెంట్రల్ టీడీపీ గెలుస్తుంది 100%. మైలవరం టీడీపీ గెలుస్తుంది. నందిగామ టీడీపీకి ఎడ్జ్ ఉంది, గెలిచే అవకాశం ఉంది. జగ్గైపేట 100% టీడీపీ గెలుస్తుంది. గన్నవరం 100% టీడీపీ గెలుస్తుంది. మచిలీపట్నం 100% టీడీపీ గెలుస్తుంది. గుడివాడలో మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. అవకాశం ఉంది పరిస్థితి అని చెప్తున్నారు. పెడన చూసుకుంటే టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. అవనిగడ్డ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. పెనమలూరు చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. పామర్రు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. తాటికొండ చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది. మంగళగిరి కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే మంగళగిరి తరువాత మనం చూస్తే పత్తిపాడు టీడీపీ గెలుస్తుంది. పొన్నూరు టీడీపీ గెలుస్తుంది. తెనాలి జనసేన పార్టీ గెలుస్తుంది. గుంటూరు వెస్ట్ ఇది మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది అని చెప్తుంది. గుంటూరు ఈస్ట్ కూడా క్లోజ్ కంటెస్ట్, హోరాహోరీ తప్పదు. పెదకూరపాటు టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. చిలకలూరుపేట టీడీపీ, దాంతోపాటు నరసరావుపేట క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. నరసరావుపేటలో హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. దాంతోపాటుగా సత్తెనపల్లి 100% టీడీపీ గెలుస్తుంది. వినకొండ చూసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. గురజాలలో టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మాచర్లలో ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. వేమూరు చూస్తే టీడీపీ గెలుచున్న పరిస్థితి వేమూరు. బాపట్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. రేపల్లె టీడీపీ గెలుస్తుంది. పరచూరు టీడీపీ గెలుస్తుంది. అద్దంకి టీడీపీ గెలుస్తుంది. చీరాలలో క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. అక్కడ 3 పార్టీలు కూడా హోరాహోరీగా ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. దర్శి చూసినట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఒంగోలు టీడీపీకి గెలుస్తుందని చెప్తున్నారు. కొండ పిఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీకి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. మార్కాపురం ఇక్కడ కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. కొండపి అండ్ మార్కాపురం ఈ 2 కూడా టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితులే. గిద్దలూరు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. గిద్దలూరులో హోరాహోరీ తప్పదు అని చెప్తుంది. కనిగిరి చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంది. కందుకూరు
టీడీపీకి ఎడ్జ్ ఉంది. కావలి మాత్రం టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఆత్మకూరులో క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. కొవ్వూరు చూసుకున్నట్టయితే కొవ్వూరు టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. నెల్లూరు సిటీ టీడీపీ గెలుస్తుంది. నెల్లూరు రూరల్ టీడీపీ గెలుస్తుంది. ఉదయగిరి టీడీపీకి అవకాశాలు ఉన్నాయి, టీడీపీ ఎడ్జ్ ఉంది. సర్వేపల్లి క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. సర్వేపల్లి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. నెక్స్ట్ సుల్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం టీడీపీకి ఎడ్జ్ ఉంది. వెంకటగిరి టీడీపీ గెలుస్తుంది. గూడూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. టోటల్గా చూసుకున్నట్టయితే కోస్టల్ ఆంధ్రాలో మొత్తం 55 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కోస్టల్ ఆంధ్రాలో 55 స్థానాలు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, టీడీపీకి 35, జనసేన పార్టీకి 2, బీజేపీకి 2, క్లోజ్ కంటెస్ట్లో 13 ఉన్నాయి. నిజంగా చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. కోస్టల్ ఆంధ్రాలో 55 స్థానాలు ఉంటే కేవలం 5 స్థానాలు గెలవబోతుంది. నిజంగా తమ యొక్క బలాన్ని కోల్పోయింది కోస్టల్ ఆంధ్రాలో అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం వెళ్దాం నెక్స్ట్ రీజన్కి. నెక్స్ట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ యొక్క బలం ఉన్న రాయలసీమకి వెళ్తున్నాను. రాయలసీమలో పరిస్థితి ఏంటి? ఒకవేళ రాయలసీమలో ఎక్కువ స్థానాలని గెలుచుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, దాంతోపాటు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఈ యొక్క సర్వే చెప్పింది. రాయలసీమకి వెళ్తున్నాను. రాయలసీమకు చూసుకున్నట్టయితే రాయలసీమ రీజన్ రిపోర్ట్ మొత్తం 52 ఉన్నాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు రాబోతున్నాయి 52లో. టీడీపీకి 16 స్థానాలు రాబోతున్నాయి. జనసేన పార్టీకి 1, బీజేపీకి 1, క్లోజ్ కంటెస్ట్లో 15 ఉన్నాయి అని చెప్తున్నారు. టోటల్గా ఒకసారి నేను తిరుపతి నుంచి వస్తున్నాను. తిరుపతి నుంచి చూసుకున్నట్టయితే తిరుపతి జనసేనకి ఎడ్జ్ ఉంటుంది. శ్రీకాళహస్తి క్లోజ్ కంటెస్ట్ అవుతుంది. అక్కడ సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రగిరి క్లోజ్ కంటెస్ట్ ఉండబోతుంది. పొలవర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. చంద్రగిరి కాంటెస్ట్ క్లోజ్గా ఉంటుంది అని చెప్తున్నారు. నగరి 100% టీడీపీ గెలుస్తుంది. గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. చిత్తూరు క్లోజ్ కంటెస్ట్ ఉంది. ఓరాహోరీ తప్పదని చెప్తున్నారు. పోతలపట్టు టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. దాంతోపాటు పలమనేరు టీడీపీ గెలుస్తుంది. కుప్పం టీడీపీ గెలుస్తుంది. రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కోడూరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. తంబాలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పీలేరు టీడీపీకి ఎడ్జ్ ఉంది. మదనపల్లె క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బద్వేలు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. కడప క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పొద్దుటూరు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. మైదుకూరు ఇది కూడా క్లోజ్ కంటెస్ట్. హోరాహోరీ తప్పని పరిస్థితి. దీంట్లో చూసినట్టు రాయలసీమలో హోరాహోరీలు ఎక్కువ ఉన్నాయి మనం చూసినట్టయితే, అందుకని క్లోజ్ కంటెస్ట్ 15 ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కడప తర్వాత తంబాలపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పీలేరు టీడీపీకి ఎడ్జ్ ఉంది. మదనపల్లి క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కడప క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. కడప కూడా హోరాహోరీ తప్పదు. హంజాద్ బాషా వర్సెస్ మాధవి రెడ్డి అక్కడ కడప. నెక్స్ట్ కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పొద్దుటూరు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. మైదుకూరు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. పులివెందల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆళ్లగడ్డ క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. శ్రీశైలం టీడీపీ గెలుస్తుంది. నందికట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. బనగానపల్లె టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ చూస్తే మొత్తం 52 కాబట్టి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ డోన్లో కూడా క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కర్నూలు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అమ్మెన్గూర్ టీడీపీకి ఎడ్జ్ ఉంది. మంత్రాలయం క్లోజ్ కంటెస్ట్ ఉంది. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆలూరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పత్తికొండ హోరాహోరీ తప్పదు క్లోజ్ కంటెస్ట్లో ఉందని చెప్తున్నారు. రాయదుర్గం టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఉరవకొండ టీడీపీ గెలుస్తుంది. గుంతకల్ క్లోజ్ కంటెస్ట్. తాడిపత్రి క్లోజ్ కంటెస్ట్. సింగనమల క్లోజ్ కంటెస్ట్.
అనంతపురం అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కళ్యాణ దుర్గ్ ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హిందూపురం టీడీపీ గెలుస్తుంది. పెనుకొండ టీడీపీకి ఎడ్జ్ ఉంది. పుట్టపర్తి టీడీపీకి ఎడ్జ్ ఉంది. ధర్మవరం బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది. కదిరి టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. రాప్తాడు మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. టోటల్గా రాయలసీమకు సంబంధించి 52లో ఎవరెవరు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. దాంట్లో రాయలసీమకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు, ఖచ్చితంగా గెలిచే స్థానాలు 19, టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 16, జనసేన ఖచ్చితంగా గెలిచేది 1, బీజేపీ 1, క్లోజ్ కంటెస్ట్లో 15 ఉన్నాయి. ఇది రాయలసీమ రిపోర్టు మొత్తం 52 స్థానాలకు సంబంధించి. ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలలో ఎవరు గెలబోతున్నారు అనే విషయాన్ని చెప్పాను. నంబర్స్ చూద్దాం. నంబర్స్ అంటే టోటల్ నంబర్స్ ఎన్ని ఏంటి అనేది చూసే ముందు లోక్సభకు సంబంధించిన కూడా ఒకసారి రిపోర్ట్ చూసిన తర్వాత మనం వెళ్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఫైనల్ రిపోర్ట్ లోక్సభ సెగ్మెంట్ ఇన్ ఏపీ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 మాత్రమే పార్లమెంటులు రాబోతున్నాయి. బీజేపీకి 2 నుంచి 3, టీడీపీకి 12 నుంచి 13, జనసేన పార్టీకి 1 నుంచి 2, టైట్ ఫైట్లో 2 ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక్కసారి ఈ యొక్క ఫైనల్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళం టీడీపీ గెలుస్తుంది. శ్రీకాకుళం లోక్సభని. విజయనగరం టీడీపీకి ఎడ్జ్ ఉంది. విశాఖపట్నం టీడీపీ గెలుస్తుంది. అరకు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అనకాపల్లి బీజేపీకి ఎడ్జ్ ఉంది. రాజమండ్రి బీజేపీ గెలుస్తుంది. కాకినాడ లోక్సభ జనసేన గెలుస్తుంది. అమలాపురం లోక్సభ టీడీపీ గెలుస్తుంది. నరసాపురం లోక్సభ బీజేపీకి ఎడ్జ్ ఉంది. ఏలూరు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. విజయవాడ లోక్సభ టీడీపీకి ఎడ్జ్ ఉంది. మచిలీపట్నం లోక్సభ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. గుంటూరు లోక్సభ టీడీపీకి ఎడ్జ్ ఉంది. నరసరావుపేట లోక్సభ టీడీపీ గెలుస్తుంది. గుంటూరు కూడా టీడీపీ గెలుస్తుంది. దాంతోపాటు ఒంగోలు లోక్సభ టైట్ ఫైట్ ఉంటుంది. బాపట్ల లోక్సభ టీడీపీ గెలుస్తుంది. నెల్లూరు లోక్సభ టీడీపీ గెలుస్తుంది. కర్నూలు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నంద్యాల లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కడప లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అనంతపూర్ లోక్సభ టైట్ ఫైట్ ఉంటుంది. హిందూపూర్ లోక్సభ టీడీపీ గెలుస్తుంది. చిత్తూరు లోక్సభ టీడీపీ గెలుస్తుంది. తిరుపతి లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూస్తే 25 పార్లమెంటులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 7 మాత్రమే. బీజేపీకి 2 నుంచి 3, టీడీపీకి 12 నుంచి 13, జనసేన పార్టీకి 1 నుంచి 2, టైట్ ఫైట్లు 2. టోటల్గా చూసినట్టయితే ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పాము. పార్లమెంట్లో కూడా ఎవరికి అవకాశం ఉంది కూడా చాలా క్లారిటీగా చెప్పాము. ఇప్పుడు ఫైనల్ నెంబర్స్ చూద్దాము. ఫైనల్ నెంబర్స్లో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు లోక్సభ స్థానాలకు సంబంధించి ఎవరికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నంబర్స్ ఎవరికి ఉంది అనేది కూడా రైజ్ చెప్పింది. ఒక్కసారి ఆ రిపోర్ట్ చూద్దాం. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఏపీ ఫైనల్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చేశారు. ఒక్కసారి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలలో అసెంబ్లీ నియోజకవర్గాలలో రైజ్ తమ యొక్క ఏపీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 68 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టీడీపీకి 82 నుంచి 94 వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ యొక్క సర్వే. జనసేన పార్టీకి 9 నుంచి 13 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు బీజేపీకి 0 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది రైజ్ సర్వే. మొత్తం చూసుకున్నట్టయితే ఓట్ షేర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఓట్ షేర్ ఒకసారి చూస్తున్నట్టయితే కూటమి ఏదైతే ఉందో 51.88% ఇక్కడ కూటమికి రాబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43.49% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అని చెప్తున్నారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో 4.63 4.63 రాబోతుంది అని చెప్తుంది ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ సర్వే. ఇది వాళ్ళ నంబర్స్. టోటల్గా ఎవరికి కూటమికి ఎన్ని వస్తున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తున్నాయి అనేది కూడా వాళ్ళు చెప్పారు. టోటల్గా 175 స్థానాలలో ఆంధ్రప్రదేశ్లో
ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది కూడా చాలా తన యొక్క రైజ్ ఫైనల్ రిపోర్ట్ని ఇచ్చేసింది. ఆ నంబర్స్ ఒకసారి మనం డిజిటల్ బోర్డు మీద చూస్తున్నాం. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, రైజ్ ఏపీ ఫైనల్ రిపోర్ట్. అలయన్స్ ఏదైతే ఉందో అలయన్స్కి 101 నుంచి 114 స్థానాలు కూటమికి రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 68 స్థానాలు రాబోతున్నాయి. అదర్స్కి 0 నుంచి 2 స్థానాలు. అలయన్స్ ఏదైతే ఉందో వాటికి 101 నుంచి 114, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 54 నుంచి 68, అదర్స్కి 0 నుంచి 2 స్థానాలు రాబోతున్నాయి. ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2024 ఎలక్షన్స్లో ఏ విధమైనటువంటి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా రైజ్ చెప్పింది. ఇప్పటి వరకు రైజ్ చెప్పింది ప్రతి ఒక్కటి కూడా నిజమైంది. ఇప్పుడు ఫైనల్ సర్వే ఇచ్చింది. ఈ సర్వేలో తమ యొక్క రిపోర్ట్ చెప్పేసింది. 2024లో కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నారు. వాళ్ళకి దగ్గరగా చూసుకున్నట్టయితే 101 నుంచి 114 స్థానాలు కూటమికి రాబోతున్నాయి. 54 నుంచి 68 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అని తెలుస్తుంది. జూన్ 4న రిజల్ట్ రాబోతుంది. ఈ యొక్క సర్వే రిపోర్ట్లు ఏదైతే ఉన్నాయో అన్ని కూటమికి అనుకూలంగా ఉన్నాయి. జూన్ 4వ తారీఖున ఏదైతే ఉందో ఆ రోజు ఈ యొక్క రిపోర్ట్లు నిజమవుతాయా లేకపోతే ఈ రిపోర్ట్లు తలకిందులవుతాయా అనేది చూడాలి.